క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇంకో 6గురికి అవకాశం ఉందనుకుంటా. 6 మంత్రి పదవుల కోసం చాలా పోటీ ఉంది సార్. చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు అండ్ మధు యాష్కి లాంటి వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఈ క్యాబినెట్లోకి రావడానికి. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందా అంటే? జర్నలిజం అనేది ఏ స్థాయికి ఇవాళ మీరు చదివారు ఇంతమంది పత్రికల్లో. సో హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే లోక్సభ ఎన్నికలకు ముందే, కాదంటే లోక్సభ ఎన్నికల తర్వాత. దీంట్లో వార్త ఏంటండి గ్రీన్ సిగ్నల్ అనేసి? అయి కాదు, లోక్సభ ఎన్నికలు ముందే ఉండొచ్చు, వెనకాల ఉండొచ్చు. వెనకటికి వాతావరణ సూచనలు వచ్చేవి. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, చిదురుమదురు జల్లు ఉండొచ్చు, భారీ వర్షం ఉండొచ్చు. ఇది వాతావరణ సూచన. జర్నలిజం అంటే మీకు ఒక ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉండి, ఏదైనా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉండి, లోక్సభ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలిస్తే అది వార్త అవుతుంది. అలా కాకుండా లోక్సభ ఎన్నికలకు ముందేనే ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, అంతే. అది ఎవరి అది చిన్నపిల్లలు కూడా చెప్తారు, పత్రికలు చెప్పేది ఉండదు. ముందైనా ఉంటుంది, వెనకాల తర్వాతనే ఉంటుంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరి హైకమాండ్ ఇవ్వకపోతే ఏ కమాండ్ ఇస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? ఏమైనా పోలీస్ కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అవుతుందా? అందువల్ల జర్నలిజంలో ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ డెప్త్ తెలియజేస్తుంది. జర్నలిజంలో ఏంటంటే మనకు సోర్సెస్ ఉండి, ఎన్నికలకు ముందు జరుగుతుందా, ఎన్నికలకు తర్వాత జరుగుతుందా, ఒక ఖచ్చితమైన సమాచారం మనకు ఉంటే ఆ సమాచారం ఆధారంగా వార్త రాయాలి. ముందైనా జరగచ్చు, వెనకైనా జరగచ్చు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జరుగుతుంది, ఇవ్వకపోతే జరగదు. అది దానికి జర్నలిజం ఒక పాండిత్యం కావాలా? నాగేశ్వర వస్తే ప్రోగ్రామ్ ఉంటుంది, రాకపోతే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయన మాట్లాడితే ఎక్కువసేపు ఉంటుంది, మాట్లాడితే తక్కువసేపు ఉంటుంది. ఇదేందండి జర్నలిజం? వాడు వార్త ఇట్లా రాసుకుంటారా? అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందా, లోక్సభ ఎన్నికలకు తర్వాత అన్న దానిపైన ఇంకా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికలకు ముందు జరిగితే కొన్ని లాభాలు, ఎన్నికలకు తర్వాత జరిగితే కొన్ని లాభాలు. ఎన్నికలకు ముందు జరిగితే కొంత ఆశావాహులను అకామిడేట్ చేసి లోక్సభ ఎన్నికలకు బలమైన పకడ్బందీతో వెళ్ళవచ్చు. అందువల్ల ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకో 6గురికి అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్కు రిప్రజెంటేషన్ లేదు. సో ఇలా రిప్రజెంటేషన్ లేని జిల్లాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సరిగా రిజల్ట్స్ రాని జిల్లాలు ఉన్నాయి. అక్కడ గురించి క్యాబినెట్లోకి తీసుకుంటే వాళ్ళకు పొలిటికల్ గుర్తింపు ఇచ్చినట్టుండి అది బలమైనటువంటి ఆర్గనైజేషన్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. లేదు తర్వాత లాభం ఏంటి? లోక్సభ ఎన్నికలకు వర్క్ ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి, ఎవరైతే ఆ టార్గెట్లు అచీవ్ చేస్తారో వారికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తాను అంటే పోటీతత్వంతో నాయకులు పనిచేసి పార్టీని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది 2 రకాలుగా అవకాశం ఉన్నది. ఎన్నికలకు ముందు జరిపితే ఒక రకంగా లాభం, ఎన్నికల తర్వాత జరిగితే ఇంకో రకంగా లాభం. అందుకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందే 6 సీట్లు పూర్తి చేస్తే రాని వాళ్ళు ఉంటారు, అసంతృప్తులు ఉంటారు. సో సహజంగానే వారిలో ఆవేదన ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మంత్రివర్గంలో తీసుకోవాలా వద్దా? ఇది ఒక రాజకీయ నిర్ణయం. ఎందుకంటే ఈ రాజకీయ నిర్ణయం తీసుకుంటే కొంతమందికి అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాల రీత్యా టికెట్లు ఇవ్వని, అకామిడేట్ చేయని వారిని మంత్రివర్గంలో తీసుకోవాలా? శాసన మండలి ద్వారా శాసనం లేదు, మరొక ప్రాతిపదిక కొన్ని కులాలకు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మొదటి 12 మంది హైకమాండ్ రిప్రజెంటేటివ్స్ అంటే వారి కులమో చూసో, జిల్లా చూసో ఈ 12 మంది సెలెక్ట్ కాలేదు. రేవంత్ రెడ్డి కాక 11 మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వీళ్ళందరూ, శ్రీధర్ బాబు, వీళ్ళకు ప్రాతిపదిక కులం కోటాలోనో లేదా జిల్లా కోటాలోనో లేదా కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల కోటాలోనో వీళ్ళు మంత్రులు కాలే. వీళ్ళందరూ కూడా అనివార్యంగా మంత్రివర్గంలోకి తీసుకోగలిగే వాళ్ళు. ఇక మిగతా 6గురి విషయంలోనే గ్యాప్ ఉన్న జిల్లాలు ఫిలప్ చేయాలి, గ్యాప్ ఉన్న కులాలు ఫిలప్ చేయాలి. సో ఈ కులాల మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు షెడ్యూల్ కులాలు ఉంది, మాలలకు ఆల్రెడీ స్పీకర్ పదవి వచ్చింది, క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. తెలంగాణలో మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ. సో మాదిగలు ఇగ్నోర్ చేయరాదు. సో అందువల్ల మాదిగలకు పార్లమెంటు సీట్లైనా
ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వారికి ఏమైనా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందా? సో ఈ అకామిడేషన్ చేయాల్సిందే. ముస్లింలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ముస్లిం లేడు, ఎమ్మెల్సీ కూడా లేడు. అందువల్ల షబీర్ అలీకి చేసి ఆయనను ఎమ్మెల్సీ చేసి వస్తారని అనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు. ఆయనకు అడ్వైజర్ పదవి ఇచ్చాడు. మరి ముస్లింను ఎలా క్యాబినెట్లో అకామిడేట్ చేస్తారు? సో ఇలా డిస్ట్రిక్టు, రీజను, కాస్టు, కాంగ్రెస్లో ఉండే రకరకాల లాయాలిటీసు, విత్ ఇన్ ది పార్టీలో ఉండేటువంటి గ్రూపులే అనుకోండి, లాయాలిటీస్ అనుకోండి, వీటన్నిటినీ అకామిడేట్ చేయాలి. వీటన్నిటినీ అకామిడేట్ చేసే సమయం ఇప్పుడు ఉందా? ఈ అకామిడేషన్లో ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు అసంతృప్తి కనుక రైజ్ అయితే దాని నష్టం చాలా ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఈ తర్జన భర్జనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత అని. సో క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందన్నది ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లేదు. అందుకే పత్రికలు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందే జరగచ్చు, లేకపోతే తర్వాత జరగచ్చు. దీనికి ఏమి జరగదని తెలియ అవసరం లేదు. ఎవరికైనా తెలుసు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జరుగుతుంది, లేకపోతే జరగదు. ముందో వెనకాలో జరగాల్సిందే. ఇక లేకపోతే మధ్యలో లోక్సభ ఎన్నికల సమయంలో జరగదు కదా, భూమధ్య రేఖ మీద అయితే ఉండదు కదా.